హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఒకసారి అందరూ భావనరెడ్డికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. పోనీ మీరు పుట్టినప్పుడు ఏ సినిమా రిలీజ్ అయిందని చెప్పండి. అమ్మా నేనే ట్రీట్ ఇచ్చి నా ఏజ్ గురించి నేను చెప్పుకోడు ఇదేం కంటెంట్ రా స్వామి అనుకుంటది. అయ్యో బాబోయ్ నా జాతకం ఎంత కరెక్ట్ గా చెప్పేస్తుందో ఈవిడి. నాకు ఛానల్ లేదు కానీ సబ్స్క్రైబ్ చేయండి. సరిపోయారు ఇద్దరును. ఎవ్రీ ఇయర్ లాగే మా అమ్మాయి కేక్ పంపించింది హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పేసి. రేషు ప్రీతు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ ఎవర్. నువ్వుంటేనే నేను నువ్వంటే నేను. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎప్పుడు నవ్వుతూ ఉన్నాను అలా. నేను 2 సార్లు పెట్టాలన్నమాట. అసలు నాకైతే మామూలు హ్యాపీ కాదు దేవుడా. అసలు వాళ్ళ భావన గారి బర్త్డే సందర్భంగా ఆవిడ మాకు ఇచ్చిన ట్రీట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బిర్యానీ బయట నుంచి తెప్పించారా అన్నట్టే ఉంది ఇక్కడ చేసినా కానీ. అంత అద్భుతంగా ఉంది ఆవిడ ఆర్గనైజింగ్ కానీ వే ఆఫ్ అరేంజ్మెంట్స్ కానీ. ఒకసారి అందరూ భావనరెడ్డికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. అయ్యి అడగకూడదు. ఏజ్ వద్దు, ఏ ఇయర్ పుట్టారు చెప్పండి. పోనీ మీరు పుట్టినప్పుడు ఏ సినిమా రిలీజ్ అయిందని చెప్పండి. ఇండస్ట్రీ. అవునా నిజమా? 88 నన్ను పెద్దవాడిని చేసి. అవును అదే కదా నేను చెప్తుంది. ఎవడు వినట్లేదు నా మాట. ఆఖరికి అది కూడా వినట్లేదు నా మాట. నేను బొద్దుగా ఉన్నా నువ్వు లీన్ గా ఉన్నావు అంతే తేడా. కాదు నిజం చెప్పండి. 88 78 78 ఆవిడ 7 ని కాస్త 8 అనుకుంటున్నారు పొరపాటున. 77 70 ఆధార్ కార్డ్ 84 అది చూసారా. అంటే మనం 10 పెంచేసరికి ఆవిడ ఒక 5 తగ్గించారు. ఇప్పుడు నిజం చెప్పండి. నాకు 16 సంవత్సరం పెళ్ళి అయింది. తెలుసు కదా చాలా సార్లు చెప్పా. 16 సంవత్సరం పెళ్ళి. స్వీట్ 16 లో పెళ్ళయింది. అదేలే స్వీట్ 16 లోనే మ్యారేజ్ అయింది. బట్ ఆవిడకి 60 ఇప్పుడు అంతే. లేదు ఆవిడకి ఇంకా 24 అండి. ఆవిడకి ఇంకా 24. అది రివర్స్ చేసుకోవాలి అంతే. మనం ఏం చేయలేము. 42 మంచి డిస్కౌంట్ స్వీట్ వచ్చింది. ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అమ్మా నేనే ట్రీట్ ఇచ్చి నా ఏజ్ గురించి నేను చెప్పుకోడు ఇదేం కంటెంట్ రా స్వామి అనుకుంటది. అయ్యో బాబోయ్ నా జాతకం ఎంత కరెక్ట్ గా చెప్పేస్తుందో ఈవిడి. ఈయన ప్రీతం చరణ్ అనుకుని ఛానల్ ఉంటదండి. నువ్వు యాదవ్ పబ్లిసిటీ లీక్ తీసిపడతావు. తెలిసిపోయిందా నీకు? అప్పుడు కూడా అంతే 8 minutes వీడియోలు చేస్తుంటాడు. టకా కడకా టకా టకా అనుకోని. ఇప్పుడు హేమశ్రీ అండి. హేమశ్రీ లాక్స్ ఏం అర్థం అది తెలుగు కన్నడ ఏమర్థం. సో మచ్ ప్రీతం చరణ్ వ్యూవర్స్ అందరికి కూడా ఒక మాట ఏంటంటే మీ భావనారెడ్డి ఆర్టిస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఓకే ప్రీతి నిగమ్ ఛానల్ ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. యో గైస్ ఫేమస్ నాకు ఛానల్ లేదు కానీ మొదలు పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. చరిష్మా నాయుడు. సరిపోయారు ఇద్దరును. ఇక్కడ రమేష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నారా 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 రమేష్ చరిష్మా నాయుడు. సో విన్నారు కదా అందరి రిక్వెస్ట్లు. సో అందరి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసి అందరినీ విష్ చేసి బ్లెస్ చేయండి. అండ్ చరిష్మా కూడా త్వరలో ఛానల్ పెట్టినప్పుడు తన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. టాలెంటే రీల్స్ లైక్ చేయండి చాలు. చరిష్మా గారు ఏంటి వ్యూవర్స్ అందరికి చెప్తున్నాను ఏంటంటే ఇన్స్టాలో భావన రెడ్డి ఆర్టిస్ట్ మాత్రం డిస్లైక్ చేయండి. అన్ఫాలో చేయండి. ఎవ్రీ ఇయర్ లాగే మా అమ్మాయి కేక్ పంపించింది హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పేసి. ఒకటే కాదు క్యూట్ బొకే కూడా పంపి. అండ్ ఆల్సో యా మెసేజ్ కూడా ఉంది చూడండి, చదవండి. ఆడు చదువుతున్నాడు. ఫోటో పంపించారు. ఓకే నేను గిఫ్ట్ గా ఫోటో అయితే చేయించాను, చాలా హ్యాపీ. ఆ ఫోటో మీద గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. సరే సరే మీరు నోట్ అయితే చదవండి. మై గైడ్ ఫ్రెండ్ అండ్ కౌన్సిలర్, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. Here's wishing you a very happy birthday and an even better year. Happy birthday amma. Preetika and Reshma. నా పిల్లలిద్దరూ నాకు పంపించారు. నైస్ నైస్, కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్, హ్యాపీ టీయర్స్. కట్ చేయండి. హ్యాపీ టీయర్స్ అనేది ఏడవట్లేదు ఆవిడ అసలు. ఆ లోపల ఉన్నాయి, లోపల ఉన్నాయి ఆవిడకి. నాకు ఫేస్ మీద చెమట కనిపిస్తుంది. ఇప్పుడు రావడం, కనబడట్లేదు. ఇప్పుడు అది కరెక్ట్. వేసుకోండి, స్లో మోషన్ సాంగ్ వేసుకోండి. శృతి హాసన్ నేను లోపలే ఉంటాయి. ఫ్రిడ్జ్ లో అక్కడ చాక్లెట్ కూడా పంపించింది మా అమ్మాయి. అది వాచ్మెన్ వైఫ్ ని అడిగి చాక్లెట్ నా కోసం పంపించారు అనుకుంటా. అందరు తిందాం. అట్లా అందరికి ఎట్లా అవుతుంది చాక్లెట్? తినవే బాబు. వీడియో లాంటి ఫోటో, వీడియో నుంచి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అండ్ భావన రెడ్డి గారికి వాళ్ళ అమ్మాయి పంపించిన కేక్ అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ భారతి గారు పంపించిన కేక్ ఇప్పుడు ఆవిడ కట్ చేయబోతున్నారు. మనం అందరం తిని ఆస్వాదించబోతున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. మంట పెట్టండి. స్మార్ట్. అదే చేత పట్టు. కట్టండి అయ్యా మంట, వెలిగించండి క్యాండిల్. ఓ ఇలాంటి న్యూస్ జరుగుతుంటాయి మా దగ్గర. రే అది రివర్స్ లో వస్తుందిరా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ భావన గారు, హ్యాపీ బర్త్డే టు యూ. రేషు, ప్రీతు, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ ఎవర్. నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను. ఇద్దరు తరఫు నుంచి నేను పెడుతున్నా. హ్యాపీ ఇప్పుడు ఎవరు ప్రీతు గీతు వీళ్ళిద్దరిలో ఎవరెవరు? నేను ఎలాగో ప్రీతి కాబట్టి నేను ప్రీతు. ప్రీతు, రేషు. మేమందరూ జూనియర్ ఆర్టిస్టులు. ఇది మా ప్రొడ్యూసర్ భారతి గారి కేక్. భారతి గారు పంపించిన కేక్ అనాలండి. ఆ క్రీమ్ తీసేసి కేక్ పెట్టండి. అరే ఏంట్రా ఇది? ఇది మా అమ్మాయి పంపించింది.
ప్రేమగా లంచ్ పార్టీ ఐస్ క్రీమ్ దా అమ్మాయి పంపిస్తుంది కాబట్టి ఆవిడ మాత్రం తినాలి, మీరు మాత్రం తినాలండి. ఏంటిది ఏంటి సర్ప్రైజ్? ఓ మంచి ప్రిపేర్డ్ గా వచ్చిందంటే ఏదో గిఫ్ట్ తెచ్చింది, చూద్దాం. కూర్చో. ఏంట్రా ఇది? బాక్స్ మీద బాక్స్, అన్ని బాక్స్లు ఉన్నాయండి. గొప్ప తీసి ఎక్కడో కొడుతుంది సీనా. ఇదేంట్రా? దీనిపైన అది వస్తుంది కదా, ఏమంటారు? ధూపం. ధూపం పెట్టేస్తే ఆ ధూపంలో ఉన్న పొగ మొత్తం లోపల వెళ్ళి శివుడు బయట. వావ్, సో స్వీట్ ఆఫ్ యూ రా. చాలా బాగుంది. బాగుందా? బర్త్డే రోజు నేను శివుడు భక్తురాలు, నేను కూడా శివుడు భక్తురా. అందుకే నేను చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నాకు మాటలు రావటం లేదు. మీరు పొద్దున్నే గుడికి వెళ్ళడానికి వీళ్ళు ఇవ్వలేదండి, షూటింగ్ లో ఇవ్వలేదు, ఇంట్లోనే పూజ చేసుకొని వచ్చాను అని ఫీల్ అయ్యాను అనమాట. ఓన్లీ ఇంట్లో పూజ అయినా చేశాను, టెంపుల్కి వెళ్ళలేకపోయాను అని చెప్పాను. నేను ఏకంగా గుడినే తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. సో ఇక్కడ ధూప పెడితే అది ఇలా వస్తుంది అనమాట, పొగ లోపల వస్తుంది, అప్పుడు బాగా కనిపిస్తుంది. ఎప్పుడు ఆర్డర్ పెట్టావు? అలాగే శివుడు చెప్పాడు, చూడు బాగా ఫీల్ అవుతున్నాడు, చూడు నేను కావాలంట. షూటింగ్ లో శివయ్య శివయ్య అని శివుడు బొమ్మలు వేస్తుంది. రియల్ గానే శివుడు భక్తురాలు నాకు ఈ మధ్య తెలిసింది, అప్పుడు తెలియదు. మన క్యాస్ట్ కూడా అదే లింగాయత్, శివుడిని పూజిస్తాం. అవునా? హ్యాపీయా? నచ్చిందా? చాలా నచ్చింది. దేవుడు ఏదో పొద్దున్న నుంచి అన్సాటిస్ఫై లో ఉన్నాను అనమాట. టెంపుల్కి వెళ్ళలేదు, పూజ చేసుకొని వచ్చాను అంతే అని. ఏదో ఒక మూల చిన్న ఏదో ఉన్నది, అది పోయింది ఇప్పుడు నాకు. హ్యాపీ, మొత్తం అయితే హ్యాపీయా? చాలా హ్యాపీ. హ్యాపీ బర్త్డే. ఎప్పుడు ఇలాగే స్వీట్ పర్సన్ లాగా నవ్వుతూ ఉండండి అంతే. ఆ చైల్డ్నెస్ ఉంది లోపల, క్యూట్నెస్, అది ఎప్పుడు అలాగే ఉంచుకొని నవ్వుతూ ఉండండి ఇలాగే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి క్లాసా? నేను అసలు ఫస్ట్ అసలు పడతలేదు, నేను నమ్మలేకపోయాను. చూస్తే భయపడింది. వస్తుంది కదా, చాలా బాగుంది, ఎంత బాగా కనిపిస్తుంది అది. ఎలా వస్తుంది?